నమస్తే వెల్కమ్ టు రైట్ యాంగిల్. వారాహి రెండో విడత యాత్ర అనేక రాజకీయ పరిణామాల మధ్య మొదలైంది. చంద్రబాబు నాయుడు అరెస్టు తదనంతర పరిణామాల నేపథ్యంలో వారాహి యాత్రకు ప్రత్యేకత ఏర్పడింది. టీడీపీ జనసేన పొత్తు ఖరారై 3 వారాలు గడుస్తున్నా జనసేన మిత్రపక్షం బీజేపీ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. దీంతో సహజంగానే ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. బీజేపీ బలం ఎంత అనే ప్రశ్న పక్కన పెడితే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేన ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం విషయంలో బీజేపీ వైఖరికి ప్రాధాన్యత ఏర్పడింది. వారాహి యాత్ర కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఆరంభం కావడం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీలో రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వమేనంటూ తేల్చి చెప్పడంతో నవ్యాంధ్ర రాజకీయాల్లో కుదుపు మొదలైంది. మరోవైపు సిపిఐ టీడీపీతో కార్యాచరణకు సిద్ధమైంది. సిపిఎం వేచి చూసే ధోరణిని అవలంబిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నట్లు నిజంగానే ఏపీలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధించడం తథ్యమా? ఏ ప్రాతిపదికలు సర్వేల ఆధారంగా పవన్ కళ్యాణ్ ఈ ప్రకటన చేసి ఉంటారు? వైసీపీ అంత సులభంగా అధికారాన్ని వదులుకుంటుందా? టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ కలుస్తుందా? ఒంటరి పోరుకు సిద్ధమవుతుందా? ఈ సందేహాలే ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారాయి. చంద్రబాబు అరెస్టు తర్వాత ఏపీ రాజకీయం ఊహించని మలుపు తిరుగుతుందని అందరూ భావించారు. నిజానికి అదేమీ జరగలేదు. 1 కోటి మంది సభ్యత్వం ఉన్న టీడీపీలో కనీసం 25 లక్షల మంది కార్యకర్తలు నిరసనకు దిగినా అధికార పార్టీకి బెదురు పుట్టి ఉండేది. టీడీపీ నాయకత్వమే నామకార్థపు నిరసనలు చేసి చేతులు దులుపుకుంటుందనే విమర్శ కూడా ఉంది. చంద్రబాబు తర్వాత ప్రస్తుతం టీడీపీలో ఉన్న సీనియర్ నేతలను విశ్రాంతి వర్గ నాయకత్వంగా పరిగణించాల్సి వస్తోంది. ఉత్తరాంధ్రలో అశోక గజపతిరాజు మొదలు కోస్తాలో బుచ్చయ్య చౌదరి, అటు రాయలసీమలో జేసీ బ్రదర్స్ సహా ఎవరు ఊగిపోయే రీతిలో నిరసన రూపాలు చేపట్టలేదు. సుదీర్ఘకాలంగా ఆందోళనలు చేస్తున్న అమరావతి రైతులు సైతం చంద్రబాబు అరెస్టు విషయంలో స్పందించాల్సిన స్థాయిలో స్పందించారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై ఏపీ ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారనే వాదన నిజమైతే ఆ వ్యతిరేకత చంద్రబాబుపై సానుభూతిగా తర్జుమా అయి ఉండాలి. అలాంటి స్థితి ప్రస్తుతానికి కనిపించట్లేదనే విమర్శ ఉంది. పోనీ పవన్ కళ్యాణ్ పిలుపుతో జనసేన శ్రేణులు కదిలి ఏపీ ప్రభుత్వంపై నిరసన యుద్ధం ప్రకటించాయా అంటే అది కనిపించట్లేదు. పవన్ కళ్యాణ్ అంటే ఏపీ ప్రజల్లో అభిమానం ఉండవచ్చు, కానీ సదరు అభిమానం చంద్రబాబుకు సానుభూతిగా మారుతుందా అనేదే ప్రశ్న. ఐచ్ఛికంగా ఏర్పరచుకున్న అభిమానాన్ని పనిగట్టుకొని రాజకీయాల్లోకి మార్చాలని చూసినా అది సాధ్యపడదు. అభిమానం ఓటుగా ఎలా తర్జుమా కాదో కాలేదో అలాగే ఒక సినిమా హీరోకున్న అభిమానం మరొక రాజకీయ నేతకు సానుభూతిగా బదిలీ కావడం క్వశ్చన్ మార్క్గానే చెప్పాలి. ఏపీ ఎన్నికలకు ఇంకా 8 మాసాల సమయం ఉంది. అప్పుడే తొందరపడి పొత్తులకు దిగినా, ఫలితాలపై తుది తీర్పులు ప్రకటించినా అవి నిజమయ్యే అవకాశాల గురించి ఇప్పుడప్పుడే ఫలిత జ్యోతిష్యం చెప్పలే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు లేదా బలంగా కోరుకుంటున్నట్లు టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడడం అంత సులభ సాధ్యమైన వ్యవహారమేమీ కాదని విశ్లేషకులే చెబుతున్నారు. వినిపించే జనాభిప్రాయం శాంతం ఓటర్లుగా మారడమన్నది సంకీర్ణమైన వ్యవహారం. ఎన్నికలకు కాస్త ముందు కనిపించే చిత్రం మన అంచనాలను తలకిందులు చేస్తుంది. అంతా అయిపోయినట్టుగానే, గెలుపే తరువాయి అన్నట్టుగానే ఉంటుంది, కానీ ఫలితం అందుకు భిన్నంగా కనిపిస్తుంది. ఇందుకు అనేక ఉదాహరణలు చెప్పవచ్చు. 2003 అక్టోబర్లో చంద్రబాబుపై నక్సలైట్లు చేసిన అలిపిరి దాడి తర్వాత ముందస్తుగా వచ్చిన 2004లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని అందరూ భావించారు. వైఎస్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 294 స్థానాలకు గాను 234 స్థానాల్లో పోటీకి దిగింది. టీడీపీ 267 స్థానాల్లో తన అభ్యర్థులను బరిలో దింపింది. కాంగ్రెస్ పార్టీ 234 స్థానాల్లో పోటీ చేసి 185 స్థానాల భారీ మెజారిటీ సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 267 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ 47 స్థానాలు మాత్రమే సాధించి కోలుకోలేని దెబ్బతిన్నది. చంద్రబాబు ప్రభుత్వానికి 9 మాసాల గడువు ఉన్నా అసెంబ్లీని రద్దు చేసి మరీ ఎన్నికలకు వెళ్లారు చంద్రబాబు. నిజానికి ఆ 9 నెలల పాటు వేచి చూసినా ఫలితాలు మరింత మెరుగ్గా ఉండేవేమో చెప్పలే. రాష్ట్ర విభజన తర్వాత 2019లో జరిగిన ఏపీ ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు ఆ స్థాయి స్థానాలు కట్టబెడతారని ఎవరు ఊహించలేదు. 175 స్థానాల్లో పోటీ చేసి 23 అసెంబ్లీ స్థానాలతో ఘోరంగా ఓడిపోయింది టీడీపీ.
చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ఆ పార్టీ చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో దారుణమైన ఫలితాలు చవిచూడాల్సి వచ్చింది. ఏపీలో 2024లో వచ్చే ఎన్నికలు అత్యంత కీలకమైనవి. అన్ని పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారనున్న ఎన్నికలవి. అధికార వైసీపీ అంత సులభంగా ఓడిపోయే స్థితిలో కనిపించట్లేదు. వినిపించి కనిపించే వ్యతిరేకత ఓట్ల గడియ రాగానే తారుమారైపోతుంది. ఇది ఎన్నికల రాజకీయాల్లోని సంక్లిష్టత. అచ్చం జూదాన్ని తలపించే ఆట ఇది. ఇందులో వాచాలత్వపు ప్రకటనలకు, జ్యోతిష్యాలకు తావుండదు. వ్యూహాత్మకంగా వ్యవహరించడమే తప్ప మరో మార్గం లేదు. టీడీపీ జనసేన మైత్రి విషయంలో బీజేపీ తొందరపడి స్పందించలేదు. వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తోంది. జాతీయ పార్టీ అయిన బీజేపీ కేవలం ఒక రాష్ట్రం విషయంలో తొందరపాటుగా వ్యవహరించే అవకాశం లేదు. మొత్తం స్థితిని బేరీజు వేసిన తర్వాత అంతిమ నిర్ణయానికి వస్తుంది. భారతదేశంలో కాంగ్రెసేతర ప్రభుత్వం 10 ఏళ్లు మనుగడ సాగించడం ఆషామాషీ వ్యవహారం కాదు. అనేక కసరత్తులు జరిగితే తప్ప ఎన్నికల మైదానంలోని జటిలత్వం అర్థం కాదు. రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికల తుది ఫలితాలు వచ్చే వరకు బీజేపీ ఏపీ విషయంలో వేచి చూసే ధోరణినే అవలంబించే అవకాశం ఉంది. ఈలోపు ఏం జరుగుతుందో నిశితంగా పరిశీలిస్తుంది. బలం ఉందని పదే పదే చెప్పుకునే రెండు పార్టీలు బరిలో తలపడుతున్నప్పుడు తగినంత బలం లేని పక్షంగా బీజేపీకి వేచి చూడడం తప్ప వేరే దారి లేదు. ఉద్వేగాలను తలదన్నే సామాజిక వర్గాల ప్రయోజనాలు ప్రధానంగా కనిపించే ఏపీ రాజకీయాల్లో తుది ఫలితం గురించి అప్పుడే అంచనాకు రావడం తొందరపాటే అవుతుంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ కాగానే వెనువెంటనే పొత్తు నిర్ణయం తీసుకున్న జనసేన వ్యూహాత్మక దృష్టితో ఆలోచించిందా? ఉద్వేగాల మధ్య పొత్తు వైపు అడుగులు వేసిందా అంటే జనసేన నిర్ణయాన్ని తొందరపాటు నిర్ణయమనే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు తొందరపాటు నిర్ణయమో వివరించే ప్రయత్నం చేస్తాను. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయాలనే ఏపీ ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పరిణామం. అరెస్ట్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? రాజకీయ పార్టీ ప్రతిస్పందనలేంటి? బీజేపీ ఎలాంటి వైఖరి తీసుకుంటుంది? కేంద్రం వైపు నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుంది? ఇలాంటి ప్రశ్నలు వేసుకొని కాస్తంత సమయం తీసుకొని పొత్తు నిర్ణయం తీసుకొని ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాలు ఏపీ రాజకీయాల నాడిని తెలియజేస్తాయి, ప్రజాస్పందనను పట్టి చెబుతాయి. ఈ కారణంగా అయినా పవన్ కళ్యాణ్ వేచి చూసే ధోరణిని అవలంబించాల్సింది. చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత టీడీపీలోనే అనిశ్చితి నెలకొంది. రెండో శ్రేణి నాయకత్వం లేని టీడీపీ ప్రభుత్వ వ్యతిరేక నిరసనను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఏ రూపాలను ఆశ్రయించాలి, నిరసనను ఆందోళనగా మార్చడంలో ఏ వర్గాలను భాగం చేసుకోవాలనే విషయంలో అస్పష్టమైన వైఖరితో కనిపిస్తోంది. ఈ స్తబ్దత సహజంగానే అధికార పార్టీకి ఉపయోగపడే పరిణామం. ఉదాహరణ తీసుకుందాం. మోత మోగిద్దాం పేరిట టీడీపీ ఓ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఉధృతంగా సాగాల్సిన నిరసన కాస్త తూతూ మంత్రంగా ముగిసింది. ప్రభుత్వ వ్యతిరేక స్వరం బలహీనంగా ఉన్నప్పుడు పకడ్బందీగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తేనే తప్ప ఆందోళన రూపం కాస్త ఉద్యమంగా మారుతుంది. అలాంటి స్థితి లేనప్పుడు ప్రతిపక్షం బలం తేలిపోతుంది. ఏపీలో ప్రస్తుత పరిస్థితి చూస్తే అలాగే కనిపిస్తోంది. నిజానికి ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎన్నికలకు 9 నెలల సమయం ఉంది కాబట్టి ప్రతిపక్షాలు తమని తాము చక్కదిద్దుకోవడానికి అవకాశం ఉంది. చంద్రబాబు అరెస్టు వ్యతిరేక నిరసన బలహీనంగా కొనసాగుతున్నప్పుడు వారాహి యాత్ర మొదలు పెడితే పవర్ స్టార్ ఇమేజ్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. జనసేన నాయకత్వం దీన్ని పరిగణలోకి తీసుకుని ఉండాల్సింది. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా కుటుంబ సభ్యులను ఆందోళనలోకి దింపడం వల్ల వచ్చిన ప్రయోజనం కూడా పెద్దగా ఉండదు. పైపెచ్చు వారెవరికీ రాజకీయ అనుభవం లేదు. లేకపోయినా ప్రజల్లో ఉన్న సానుభూతిని పెంచేందుకు కూడా ఉపకరించదు. మిగిలి ఉన్న 9 నెలల కాలంలో ప్రణాళికాబద్ధమైన నిరసనను చేపడితే ప్రభావం మరింత పెరుగుతుంది. వివిధ రూపాల్లో నిరసనలతో పాటు ప్రాపగండా టీమ్స్ ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేకతను మరింత పెంచే అవకాశం ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రలో సైతం ప్రభుత్వ వ్యతిరేక ప్రచారంపైనే ప్రధానమైన కేంద్రీకరణ ఉండాలి తప్ప చంద్రబాబు అరెస్టు విషయంలో ఎక్కువగా కేంద్రీకరణ ఉండకపోవడం జనసేనకే మరింత మేలు చేస్తుంది. మొత్తంగా జనసేన టీడీపీ కూటమి ఎన్నికల వరకు స్థిమితంగా నిలదొక్కుంటూ బరిని సిద్ధం చేసుకోవాలంటే మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ఎత్తుగడల రీత్యా జాగరూకత వహించాలి. జనసేన టీడీపీ కూటమి ఆ వైపుగా అడుగులు వేస్తుందా? వేచి చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.